ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో గాని రెండవసారి ఆ రాముల వారి కళ్యాణం చేసేంత గొప్ప అవకాశాన్ని ఆ తండ్రి మాకిచ్చారు. మొదటిసారి రాముల వారి కళ్యాణం చేసినప్పుడు అంటే ముందు రోజు తెలుసనమాట. ఈసారి కళ్యాణం మా చేతుల మీద జరిగించేంత వరకు కూడా మాకు తెలియదు. అంటే జస్ట్ ఒక 10 మినిట్స్ ముందు ఆ సీతమ్మ తల్లి మా ఇంటికొచ్చింది. అది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే అంటే ఆ తండ్రికి మా చేతుల మీద జరగాలని చెప్పేసి అనుకున్నాడు అనుకుంటా. అంత గొప్ప అదృష్టాన్ని మాకిచ్చారు. అయితే ఏం జరిగిందంటే ఈసారి ఫస్ట్ టైమ్ మా సొసైటీలో రాముల వారి కళ్యాణం జరుగుతుంది. ఇంకా ప్రతి ఒక్కరికి అంటే కొంత కొంత డొనేషన్ యేసుకొని మనం జేస్తాం గదా! ఎలాంటి పూజ అయినా గూడా. సో, అందరము అలాగే వేశామనమాట. సో, లాస్ట్ మొమెంట్‌లో ఎవ్వరు లేరు. ఇంకా మా హస్బెండ్, ఇంకో అన్న వాళ్ళేందంటే ఆ రాముల వారిని, సీతాదేవిని తీసుకురావడానికి వెళ్లారు విగ్రహాలకి. సో, అన్నీ బానే జరుగుతున్నాయి గానీ ఇంట్లో నుంచి రాముల వారును, సీతాదేవి రావడం జరగట్లేదు. ఆ ఒక్క ఘట్టం పెండింగ్‌లో ఉంది. ఏదో లోటుగా అనిపిస్తుంది అని జెప్పేసి వాళ్ళిద్దరు వెళ్ళినప్పుడు డిసైడ్ అయిపోయి రాముల వారినేమో ఇంకో అన్న వాళ్ళు, సీతాదేవినేమో మా హస్బెండ్ మా ఇంటికి తీసుకొచ్చారు. జస్ట్ ఇట్లా 10 మినిట్స్ ముందు సీతమ్మ తల్లిని ఇంటికి తీసుకొస్తున్నా అని కాల్ చేశారు అంతే. అసలు నాకు మామూలు టెన్షన్ కాదు. ఒక పక్క సంతోషంగా కూడా ఉంది గానీ, అంతకుముందు ఏం అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసుకోలేదు కదా అని భయం కూడా ఉంది. ఒడిబియ్యం కలపలేదు. ఇంకెవరికీ చెప్పలేదు. మా అన్న వాళ్ళు దగ్గరలోనే ఉంటారు. వాళ్ళకి కూడా ఇన్విటేషన్ ఇవ్వలేదు. కంగారుగా పనులన్నీ స్టార్ట్ అయిపోయినాయి. మేము స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో మా అన్న వాళ్ళు వచ్చిళ్ళనమాట. సో, అనుకోకుండా ఈసారి ఆనందంగా ఆ తండ్రి కళ్యాణం మా చేతుల మీదుగా జరిపించాము. ఇంకా స్పెషల్ ఏందంటే అనుకోని చేసిన దానికన్నా అనుకోకుండా చేసిందే చాలా బాగా జరిగిందనమాట. సో, అప్పుడప్పుడు ఏమనిపిస్తదంటే ఏదైనా మనం అనుకుంటే కాదు, ఆ స్వామివారు గాని, ఏ దేవుళ్ళైనా, ఏ పూజలైనా మనం ఇంట్లో చేయాలి అన్నా గూడా, మనం బయట చేయాలి అనుకున్నా గూడా, మనం ఎన్ని అనుకున్నా గాదు ఒక్కొక్కసారి. సో, ఆ తండ్రి మనతోని చేయించుకోవాలి అనుకుంటే అది జరిగిపోయిద్ది అంతే. లిటరల్‌గా నేను తిరుపతికి వెళ్ళాలి అని జెప్పేసి ఒక 6 మంత్స్ నుంచి వెయిట్ జేస్తున్నాననుకుంటా. నాకు ఫస్ట్ సప్త శనివారాల వ్రతం అయిపోయింది. ఇప్పుడు గూడా అయిపోయింది. ఇంకా నేను తిరుపతికి వెళ్ళట్లేదు. అంటే ఆ స్వామి ఆ పిలుపు రావట్లేదు. సో, అంటే అనుకున్నవి ఎప్పుడు మనం అనుకుంటే జరగవు. ఆ స్వామివారు అనుకుంటేనే జరుగుద్ది అని జెప్పేసి నాకిప్పుడైతే ఇంకా బలంగా ఏర్పడిందనమాట. మేమైతే సీతమ్మ తల్లిని తీసుకెళ్ళాము మండపం దగ్గరికి. సో, అయ్యవారు వచ్చే టైం అయిపోయింది. స్వామివారు వచ్చేంతలోపు నేనైతే ఇక్కడ సూత్రాలు గుచ్చేస్తున్నాను. మళ్ళీ స్వామివారు వచ్చే టైంకి మనము అమ్మాయి తరపున గాబట్టి, సో, అబ్బాయి తరపున వాళ్ళందరికీ గూడా మనము మర్యాదలివ్వాలి అనమాట. సో, ఈ సూత్రాలు గూడా మేమే తీసుకొచ్చాము. నేను వజ్రమకుటలో యాంకరింగ్ చేస్తున్నాను గదా! సో, అక్కడి నుంచే తీసుకొచ్చామనమాట. సో, వచ్చేసేయండి. అయ్యవారు గూడా వస్తున్నారు. ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుందనేది నెక్స్ట్ షాట్‌లో రివీల్ చేస్తాను. ఎలాంటి మర్యాదలిచ్చాము స్వామివారికి అనేది చూడాలి అంటే నెక్స్ట్